థ్యాంక్ యూ అండి. నిత్యాన్నదానం చేస్తున్నాము. దాతల సహాయంతోటి లోకల్‌లో ఉన్న దాతలు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ కొన్ని కొన్ని అంటే టైం ఉన్నప్పుడే పెట్టడం జరిగింది ఇన్ని రోజులైతే. నేను ఈ 2025లో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినైతే నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, నాకు చాలా సపోర్ట్ అవసరమవుతుంది. లోకల్‌లో ఉన్న దాతలు చేసే హెల్ప్ కన్నా గూడా. బాయ్. గుడ్ నైట్ అక్క. ఓకే నాన్న. హరి. గుడ్ నైట్. మీరందరూ గూడా సపోర్ట్ చేయండి. ఛానల్‌ని వీక్షించండి. లైక్, కామెంట్లు చేస్తూ ఛానల్‌లో వచ్చే సపోర్టు, హెల్ప్ ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ప్లీజ్. స్క్రీన్ మీద డబుల్ క్లిక్ చేసి లైక్ అయితే ఇవ్వండి. కొంచెం లైవ్ కొనసాగడానికైతే నాకు కొంచెం విషయాలు షేర్ చేసుకోవడానికి ఊరికే నాకు నేనే మాట్లాడుకోకుండా మీరేమైనా కామెంట్స్‌లో అడగడం గానీ, నేను చెప్పేది వినడం కోసం గానీ, మీ రెస్పాన్స్ అయితే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే 100 మందికి భోజనం ఇవ్వాలంటే దాతలకు శక్తి, సామర్థ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం ఏ ఒక్క దాతను గూడా డిమాండ్ చేసేది ఉండదు. 100 మందికి భోజనం కావాలంటే కనీసం 10 మంది నుంచి 100 మంది వరకు ఎవరి శక్తి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు హెల్ప్ చేయొచ్చు అనైతే నేను చిన్న మెసేజ్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి దాతలు వాళ్ళ శక్తికి మించి కాదు గానీ, వాళ్ళ శక్తి సామర్థ్యాలకు సరిపడైతే హెల్ప్ చేస్తున్నారు. మీ అందరి సమక్షంలో మన దాతలందరికి గూడా ఈ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ 3 డేస్ పండగలండి. ఈ 3 డేస్ పండగ అంటే మామూలుగా ఎంత బీదబిక్కు స్థితిలో ఉన్న వాళ్ళైనా పండగ జరుపుకోవడానికైతే ఉంటారు. కానీ మనం అన్నదానం ఎవరికైతే ఇస్తున్నామో అంటే రోజువారీ కూలీలు, ఇంకా కడు పేదలు, బీదలు, వృద్ధులు, మానసిక వికలాంగులు అంటే ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న వాళ్ళు మీకు అట్లా అంటే ఇంకా కొన్ని కొన్ని వెనకున్న వీడియోస్ ఉంటే మీరు చూడండి. వాళ్ళందరూ గూడా మానసిక స్థితి సరిగ్గా ఉండదండి. వాళ్ళకి మంచి మనసు ఉంటది కానీ ఒకసారి ఒకలాంటి గుణం, ఒకసారి ఒకలాంటి గుణం ఉండి వాళ్ళు సమయానికి భోజనం తినాలి, వాటర్ తాగాలి, ఈ ప్లేస్ మంచిది, ఈ ప్లేస్ మంచిది కాదనే జ్ఞానం లేకుండా ఉంటారు. వాళ్ళ కర్మ అలా ఉండబట్టి వాళ్ళు రోడ్డు మీదకొచ్చారో, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల మనసు ఎంత బాధపడుతుందో మనకు తెలీదు గానీ, అలాంటి వాళ్ళకి భోజనం ఇస్తున్నప్పుడు ఈ పండుగలు, ఈ 3 రోజులు పండుగ, కన్నుల పండుగ జరుగుతున్నప్పుడు చిన్న చిన్న వ్యాపార సంస్థలు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్ల వాళ్ళైతే వాళ్ళ వ్యాపారాలు మానుకొని వాళ్ళ కుటుంబాలతో సరదాగా గడపడం కోసమైతే షాప్స్, వ్యాపారాలు మానేసినప్పుడు ఈ చిరు సంస్థల దగ్గర పనిచేసే రోజువారీ కూలీలకు అడ్డం మీద లేబర్ ఉంటారు. చిన్న చిన్న లేబర్ కాంట్రాక్ట్ వర్కులు చేసేవాళ్ళు. వీళ్ళందరికీ పనులు దొరకవు. దొరకనప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఉన్న రోజే పస్తులుండే పరిస్థితులున్న వీళ్ళు ఇంకా పని లేని రోజు ఎలా తెచ్చుకొని తింటారు? జనసంచారం రోడ్డు మీద తక్కువగా ఉంటుంది పండుగలకు. కుటుంబంతో కలిసి ఉండే క్రమంలో రోడ్ల మీద జనసంచారం ఉండరు కాబట్టి వాళ్ళకి మనం భోజనం ఇస్తున్నాం. ఈ కార్యక్రమం మీకు అందరికీ నచ్చితే తప్పకుండా మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని చూడండి. ప్రతి వీడియో కూడా మీరు కామెంట్ తెలియజేయండి. ఛానల్‌కి సపోర్ట్ చేస్తూ కూడా మీ వంతు సహాయం అందించవచ్చును. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్‌లో ఎవరైనా పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకోవాలి అనుకున్నప్పుడు ఒక 10 మందికి భోజనం అందించాలనుకుంటే మీ వంతు సపోర్ట్ కూడా మన సంస్థకి ఇవ్వొచ్చండి. ప్రతి ఒక్క ఒక లైక్, కామెంట్ అయితే చెయ్యరా ప్లీజ్? ఓకే. ఇప్పటిదాకా నా ముచ్చట ఎక్కడి వరకు వచ్చిందో తెలీదు. లైక్, కామెంట్ ఇచ్చేవాళ్ళు 30 మెంబర్స్, 05 మెంబర్స్ వచ్చారు. ఫట్ ఫట్ మని వెళ్ళిపోయారు. బాలేదు. హాయ్ అండి. ప్రతి ఒక్కరికి గూడా హ్యాపీ కనుమ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? లైక్, కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. పోరేష్ గారు హాయ్ అండి. పోషేష్ గారు మీకు హ్యాపీ కనుమ అండి. కనుమ